ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు పవన్ సమావేశమయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్ల రూపాయల నిధులు కేటాయింపుపై కేంద్ర మంత్రితో చర్చించారు. మరోవైపు పోలవరం కుడి ఎడమ కాలువలను 17,500 క్యూసెక్కుల నీటి తరలింపు సామర్థ్యంతో నిర్మించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి రైట్ గోపి, చెప్పండి. ఢిల్లీ పర్యటనకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళంతా కూడా చాలా బిజీగా గడపడం జరిగింది. ఇవాళ ఉదయం అంటే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన సందర్భంగా కూడా ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకసారిగా అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలంతా కూడా స్టేజ్ పైన ఉన్న సందర్భంలో కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందరికీ అభివాదం చేస్తూ కూడా వచ్చిన సందర్భంలో కూడా ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఆయనతో మాట్లాడడం, మీరు అంటే ఆయన ఉన్నటువంటి వేషధారణ ఇవన్నీ కూడా చూసి ఇంకా నీకు సమయం ఉంది అంటే హిమాలయాలకు వెళ్ళడానికి ఇట్లా రకరకాల కామెంట్స్ చేయడం, దాని తర్వాత అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా కరచాలనం చేయడం, ఆయనకు కూడా అభివాదం చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా మారాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమాలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాళ్ళ లక్ష్యం ఒకటే, ఎలాగైనా సరే రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏదో ఒక రకంగా ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి కూడా లోటు బడ్జెట్ లో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దాన్ని ఏదో ఒక రకంగా తీసుకెళ్లాలి, ముందుకు తీసుకెళ్లాలి. ఒకవైపు అమరావతికి సంబంధించి పునర్నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాటు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఆపివేయడం జరిగింది కాబట్టి దాని తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అంటే వాళ్ళ సపోర్ట్ తో ఇప్పటికే కూడా పునాదులు కదులుతున్నాయని మనం చెప్పుకోవచ్చు, అంటే నిర్మాణాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా జాతీయ హోదా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా గతంలో అడ్డదిడ్డంగా నిర్మాణాలు చేసి ఆపివేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ మధ్య కాలంలో దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా విడుదల చేయడం జరిగింది. ఇట్లా ఎన్నో అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి కావచ్చు లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో ఎప్పటికప్పుడు అంటే ఒకవైపు ఢిల్లీ సీఎం కి సంబంధించి అక్కడ ప్రమాణ స్వీకారానికి వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరితో కూడా కలుస్తున్నారు. ఇవాళ రాత్రి వరకు కూడా ఈ పర్యటనలు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.